తాగనా అండి ఏంటి ఫోటో ఫ్రేమ్ చూస్తున్నాను అనుకుంటున్నారా? లేదండి, ఒక కస్టమర్ 3 days బ్యాక్ ఆల్ఫా 90s బుక్ చేసుకున్నారు. కస్టమర్ డెలివరీ అయింది కాబట్టి ఈ ఫోటో ఫ్రేమ్ అని డెలివరీ అయింది. కస్టమర్ని మేడం నాకు ఒక 2 days ఇవ్వండి, నేను మీ ప్రాబ్లమ్ సార్ట్అవుట్ చేస్తాను అని చెప్పి నేనే మళ్ళీ ఒక 3 nights మేడం గారు అంతకుముందు సెలెక్షన్ చేసుకున్నవి నా దగ్గర మల్టిపుల్ పీసెస్ ఉంటాయి కాబట్టి మళ్ళీ రీప్యాక్ చేసి నేనే బై హ్యాండ్ తీసుకుని వెళ్ళి డెలివరీ చేయడం జరిగింది. దీనివల్ల మాకు 3 ఉపయోగాలు. నెంబర్ 1, కస్టమర్ దగ్గర మా బ్రాండ్ అనేది నేమ్ బిల్డ్ అవుతుంది, ఇంకొంచెం నమ్మకం బిల్డ్ అవుతుంది. నెంబర్ 2, కస్టమర్ కూడా ఎంతో కష్టపడి ఆవిడ కూడా బిజినెస్ చేస్తున్నారు. 50,000తో స్టార్ట్ చేశారు. ఇవాళ నా తెలిసి ఆవిడ మెయింటెనెన్స్ ఆఫ్ 5 lakhs మినిమం ఉండొచ్చు. నెంబర్ 3, ఇది వచ్చేకి మీకు కస్టమర్ కూడా ఆవిడ కూడా సార్ మేము కూడా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము అని చెప్పి ఆవిడ దగ్గర నుంచి మాకు తెలియడం. సో వెళ్ళడం వల్ల ఇది ఉపయోగం. కస్టమర్ మాటల్లోనే ఏనండి ఒకసారి మా దాని గురించి ఏం చెప్తున్నారో ఫుల్ రివ్యూ. హాయ్ మేడం. హాయ్ సార్. మైక్ తీసుకోండి. హాయ్ సార్, నేను జేఎస్ బ్రాండ్లో నైటీస్ ఆర్డర్ పెట్టాను. అమెజాన్ కొరియర్ వాళ్ళు మిస్ ప్రోడక్ట్ నాకు ఇచ్చేసి వెళ్ళారు. ఇది ఇచ్చారు కదా మేడం? ఇచ్చారు సార్. ఆల్బమ్ ఫోటో ఫ్రేమ్ ఇచ్చారు. ఫోటోగ్రఫీ ఒకటి చార్జర్ పిన్ ఇచ్చారు. అవును. అయితే జేఎస్ బ్రాండ్ వాళ్ళ నెంబర్ నా దగ్గర ఉంటే వాళ్ళకి కాంటాక్ట్ అయితే జేఎస్ బ్రాండ్ ఓనరే రియాక్ట్ అయ్యి నాకు ఫోటో కింద పెట్టమని చెప్పాడు. మిస్ మ్యాచ్డ్ ఆర్డర్ వచ్చింది అది పెట్టమని చెప్పాడు. పెట్టాను. పెడితే తను కంప్లైంట్ రైజ్ చేశాడు. కంప్లైంట్ వల్ల ఏం రెస్పాండ్ కాకపోతే తన నైటీస్ మళ్ళీ వేరేవి నాకు 3 వేరే ఇచ్చేసి వెళ్ళారు. ఆల్ఫాన్ ఇచ్చాను కదా మేడం మొత్తం? అవునండి. మనం మళ్ళీ 3 మొత్తం మళ్ళీ ఆల్ఫా నైటీస్ మళ్ళీ 3 కూడా డెలివరీ చేసాం మనం ఇక్కడ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. క్వాలిటీ ఎలా ఉంది మేడం? చాలా బాగుంది సార్. ట్రస్ట్ కూడా 100కి 100% ఉంది సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే.